హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఇక్కడైతే నేను బనానా డార్క్ చాక్లెట్‌తో అయితే నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇలా డార్క్ చాక్లెట్‌లు అయితే చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇది బాగా చేదుగుంటది చాక్లెట్. ఈ విధంగా వేసుకున్న తర్వాత బనానా పీల్ తీసేసి బనానా కూడా దాంట్లో వేసుకోవాలి మిక్సీలో. మిక్సీలో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. కొద్దిగా బెల్లం వేసుకొని అలానే ఇక్కడ బాగా కూలింగ్ ఉన్న పాలైతే పోసుకోవాలి. ఈ విధంగా పోసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జ్యూస్ వస్తది కదా! సో, ఈ మిశ్రమాన్ని అయితే మనము ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బావుంది. ఇలా వచ్చిన ఈ జ్యూస్‌ని అయితే ఐస్ మోల్స్ ఉంటాయి కదా! దాంట్లో అయితే ఈ క్రీమ్ మొత్తం దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్ని దాంట్లలో పోసుకొని చక్కగా క్యాప్ అయితే పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్‌లో అయితే 24 అవర్స్ అయితే పెట్టాలి. ఈ విధంగా అయితే నేను అన్నీ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ విధంగా ఇంట్లోనే హోమ్‌మేడ్ ఐస్ క్రీమ్స్ ఇలా బనానాతో ట్రై చేయండి. చాలా బావుంటది. ఈ విధంగా అయితే వచ్చింది ఐస్ క్రీమ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే బనానా, బెల్లం వేసి.